వాడే ఉదిరాన్ని పిలిచి అవసరం కానప్పుడు ఇంత నేను ఆశ్చర్యపోను అన్నాను కదా, వాడు దానికి 10 రెట్లు పైకి వెళ్ళిపోయి మనందరికీ పూజ్యురాలైన సీతామాత శ్రీరామచంద్రుని భార్య అగ్ని పరీక్ష చేసి తన ప్యూరిటీ నిలబెట్టుకున్న యువతి గురించి, దేవత గురించి, శ్రీరాముని భార్య గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. మళ్ళీ వినండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. ఇంకా వీడు దుర్భాషలాడిన దేవతల గురించి, దేవుళ్ళ గురించి, మన హిందూ గుడ్లు కూల్చేయాలని గురించి, వీటన్నిటి గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. ఆ వీడియోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. ఒక్కసారి వాడు అడ్మిట్ చేసిన ఈ క్లిప్ చూడండి. ఒక 14 ఏళ్ల చైల్డ్ని, కన్సెంట్ ఏజ్ 16, 18, 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశానని అడ్మిట్ చేస్తూ గొప్పగా చెప్తున్నాడు. పోక్సో చట్టం ఏది ఒక్కసారి వినండి. మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే.